మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలని, మహిళలు అంటే వంటింటికి పరిమితం కాకుండా అన్ని రంగాల్లో ముందు ఉండేందుకు, మహిళలను ప్రోత్సహించేందుకు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను సన్మానించడం జరిగిందని చినశంకరంపేట ప్రముఖ సంఘ సేవకుడు కంజర్ల చంద్రశేఖర్ అన్నారు. జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చినశంకరంపేట మండల కేంద్రంలోని తన నివాసంలో తనకు జన్మనిచ్చిన తల్లిని ముందుగా సన్మానం చేసిన అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుళ్లతో పాటు అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలను కంజర్ల చంద్రశేఖర్ శాల్వాతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారికి కానుకలను అందజేసి మిఠాయిలను పంచిపెట్టి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో ముందు ఉండాలని, మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేని, స్త్రీలను ఎక్కడ గౌరవిస్తారో అక్కడ దేవతలు కొలువై ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ నారాయణ గౌడ్, కంజర్ల చంద్రశేఖర్, నరేష్ గౌడ్, నిద్రపోయిన స్వామి, కుమ్మరి లింగం, శ్రీమాన్ తో పాటు అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరినీ సత్కరించాలనుకుని, మహిళలంటే వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని ప్రోత్సహించడానికి ఈరోజు పోలీస్ స్టేషన్లో మహిళా కానిస్టేబుల్స్ని, అంగన్వాడీ టీచర్స్ని, ఆశా వర్కర్స్ని సన్మానించడం జరిగింది. వీళ్ళందరికీ మన ఊరి మహిళలకు కానీ, చుట్టుపక్కల మహిళలకు కానీ ఎవరికైనా ఏ విధమైన సహకారానికైనా నేను ముందుంటానని తెలియజేసుకుంటాను. నమస్కారం. మహిళల తరపున మేము మహిళా దినోత్సవం సందర్భంగా మాకు సన్మానం చేసినందుకు చాలా సంతోషపడుతున్నాము. ప్రతి ఒక్క మహిళ అంటే ఒక శక్తి, మహిళ లేనిది ఏదీ జరగదు. కాబట్టి మమ్మల్ని సత్కరించిన వారికి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.